మచిలీపట్నం కొబ్బరి తోటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఘటనలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంగా రాష్ట్ర మాజీ మంత్రి పెర్ని నానిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పెర్ని నాని స్పందించారు. గురువారం జరిగిన ఈ ఘటనపై జిల్లా పోలీస్ అధికార సంఘం అధినేత జయపాల్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన విధానాన్ని తప్పుబట్టారు. జయపాల్ గారు నిన్న అంటే ఆయనకి నా జీవితం అంతా తెలుసు కాబట్టి నా గురించి, నా వ్యక్తిత్వం గురించి, నా కొడుకు పేర్ని కృష్ణమూర్తి వ్యక్తిత్వం గురించి చక్కగా 3 పేజీలు కవులు హృదయాల శుభ్రంగా ఆయన రాసుకుని బాగా తర్ఫీదు పొంది మాట్లాడారు. తప్పకుండా జయపాల్ గారు, మీరు ఈ సమాజంలో ఎక్కడ పోలీసు హక్కుల భంగానికి ఇబ్బంది కలిగినా లేదా పోలీసుల మీద ఎవరైనా పల్లెత్తు మాట చిన్న మాట్లాడినా మీరు అధ్యక్షుడైన దగ్గర నుంచి కూడా మీరు చేస్తున్నటువంటి అనేక పోరాటాలని మచిలీపట్నం వాసులుగా మేమెంతో చూసున్నాం. మీరు చేసిన ప్రతి పోరాటం కూడా బందరు ప్రజలకి, నాకు కూడా ఇప్పటికీ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. బాగా మంచి పోరాటాలు చేశారు మీరు. నాకు కూడా అందుకే చాలా అభిమానం మీరంటే. ఎందుకంటే ఒక పోలీసులకి నాయకుడిగా మీరు చేసేటువంటి, మీరు పోషిస్తున్నటువంటి పాత్ర, మీరు చేస్తున్నటువంటి పోరాటాలు, మీరు హక్కుల కోసం చేసేటువంటి కార్యక్రమాలు చాలా గొప్పగా ఉంటాయి, వీరోచితంగా ఉంటాయి. దానిలో భాగంగా నిన్న తమరు మాట్లాడారు. మీ మాటలు ఏమన్నారంటే, నాకు బుద్ధి చెప్తూ పోలీసుల విధులపై బురద చెల్లే వ్యాఖ్యలు సరైనవి కావు అని చెప్పి ఆయన ఖండించారు. తప్పని మీరు ఖండించడం మీ హక్కు, ఖండించండి, మీ బాధ్యత. మీరు మాట్లాడుతూ ఏమన్నారంటే, పేర్ని కృష్ణమూర్తి గారిని అంటే మచిలీపట్నం ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నియమిద్దామనుకుని పనిచేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పనిచేస్తున్నటువంటి పేర్ని కృష్ణమూర్తి గారిని మీరేమన్నారంటే, వారిని ఉటంకిస్తూ తండ్రి వయస్సున్న సిఐ గారిని నువ్వు అని అగౌరవంగా మాట్లాడుతూ పేరుని కిట్టు. జయపాల్ గారు, మీరు ఏకవచనంతో సంబోధిస్తున్నారు కదా. మీరు అద్భుతమైనటువంటి నడవడికి గలవాళ్ళు, మీకు సభ్యత, సంప్రదాయాలు, విలువలు అరికాలి గోరు దగ్గర నుంచి వెంట్రు కోరుకు ఉన్నటువంటి మీరు ఏకవచనంతో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేశాడు. కానీ సంఘంలో బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీకి ఉన్నారు. మీరు ఏకవచనంతో మీరు మాట్లాడేయచ్చు. మీకు వయసు ఉందా? ఓకే, మీది నాది ఒకే వయసు కదా, మాట్లాడతారు. సో వయసు తక్కువ ఉన్నోళ్ళు మాత్రం, తండ్రి వయసు ఉన్నోళ్ళు ఏం పీక్కోమన్నా లేదా అక్కడ జరిగిన సంఘటన ఏంటి జయపాల్ గారు? ఆ కూలగొడుతున్న ఇంటికి, పేర్ని కృష్ణమూర్తిని నిలువరించిన చోటికి 100 మీటర్లు ఉంది. ఆ 100 మీటర్ల అంటే తారు రోడ్డు మీద సర్కారు తోట నుంచి, అంటే జిల్లా పరిషత్ సెంటర్ నుంచి చిలకలపూడి మదర్ తెరీసా విగ్రహం అనుకున్న వెళ్ళేటువంటి రోడ్డు మీద మీరు పేర్ని కృష్ణమూర్తిని నిలువరింపు చేశారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని అక్కడ విధులు అప్పచెప్పి ఆయన అక్కడే నుంచున్నాడు. కొనేమన్నా తోసుకుని వెళ్ళా, అక్కడే నుంచున్నాడు. అతను ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి అతనితో పనిచేస్తున్నటువంటి కార్పొరేటర్లు వాళ్ళందరూ కూడా వచ్చి నుంచుంటారు. లేదా మాజీ కార్పొరేటర్లో, లేదా ముఖ్యులో, పార్టీలో తిరిగేవాళ్ళు, ప్రజల్లో బాధ్యతగా గుర్తింపు పొందిన వాళ్ళు ఆయనతో పాటు వచ్చి నుంచున్నారు. మీరంతా వెళ్ళిపోమని మీరు మాట్లాడుతూ మొదలుపెట్టారు. లేదండి మీరు ఇక్కడే మేము అందరం ఇక్కడే ఉంటాం, మీరు కొట్టేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వారేమన్నారు, మీ గవర్నమెంట్లో కొట్టాం, ఈ గవర్నమెంట్ ఉన్నా కొడతాం అన్నాడు. మా గవర్నమెంట్లో బందర్లో
మీరు ఎప్పుడు పని చేశారు? మీరు బందర్లో ఎప్పుడు పోస్టింగ్ లేదు కదా, మేము పడేసామని మీరేటి చెప్తారు మా గవర్నమెంట్లో అని చెప్పి మాట్లాడారు. రెచ్చగొట్టింది ఎవరు? పోలీస్ అధికారిగా మీ గవర్నమెంట్లో కూడా కొట్టారని కొడతామని చెప్పి కొట్టాము. మా గవర్నమెంట్లో ఎప్పుడు కొట్టాము? ఏ ఇల్లు కొట్టారు? ఈ సీఏ గారు ఎప్పుడు సాక్ష్యం ఉన్నాడు? ఆయన ఎప్పుడు అడ్డం ఉండి ఎవరిని రాకుండా ఎప్పుడు మేము కొట్టమంటే కొట్టించాడు? ఏ మున్సిపల్ కమిషనర్ కొడతాకి మా గవర్నమెంట్లో ఉండగా అప్పుడున్న పనిచేసినటువంటి ఏ అధికారి రక్షణ కోరితే వచ్చి రక్షణగా ఉండి కొడతంటే రక్షణగా ఉన్నాడు? లేరు కదా. అదే మాట అన్నాడు. అంటే ఆయన ఏం మాట్లాడతాడంటే ఆయన కొడుకు వయసు కాబట్టి నువ్వు అనేయచ్చు. ఎస్పీ గారు నాకన్నా చిన్నోడు, నువ్వంటే చెల్లుతుందా? డీజీపీ గారు నేను ఇంచుమించుగా 2-3 ఏళ్ళు అటు ఇటుగా సమావేశకులు ఉంటాం. డీజీపీ నువ్వు అంటే అవుతుందా? లేదా బందర్లో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ గారు, డీజీపీ గారు లేదా సమావేశకులుగా ఉంటారనుకోండి, నువ్వంటే అవుతుందా? లేదా బందర్లో ఉన్న అడిషనల్ ఎస్పీలు డిఐజీ గారి కంటే పెద్దోళ్ళు, ఆయన్ని చిన్నోడు కాబట్టి నువ్వు అని అనగలరా? అశోక్ గారిని అనగలరా? ఎస్పీ గారిని అనగలరా? ఎస్పీ గారు చిన్నోడే కదా. ఇక్కడ పనిచేస్తున్నటువంటి చాలామంది సిఐల కన్నా అడిషనల్ ఎస్పీల కన్నా చిన్నోళ్లే కదా. నువ్వు అంటే అవుతుందా? అవదు కదా. గౌరవం అనేది మరీ ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగానే ఉండాలి. జైపాల్ గారు స్టార్ట్ చేసింది ఎవరు? గిల్లింది ఎవరు? మొదలుపెట్టింది ఎవరు? అవన్నీ వదిలేసి మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.